మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వినిపించింది. అనాపూర్ అని ఒక గ్రామంలో ఒక 30 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి వేరే వేరే ధర్మాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. తమ మ్యారేజ్ సెక్యూర్ కావాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు కేసు వేశారు. ఆ కేసుని డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టేసింది. వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఆ కేసుని కొట్టేసింది. హైకోర్టులో జడ్జి గారు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు తమ ధర్మాన్ని మార్చుకొని రెండో ధర్మాన్ని స్వీకరిస్తే అప్పుడు మాత్రమే ఆ మ్యారేజ్, ఆ పెళ్ళికి సౌలభ్యత లభిస్తుంది. అంతవరకు దానికి వ్యాలిడిటీ రాదు. అంతవరకు ఆ పెళ్ళి ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ అని చెప్పిందనమాట. దాంతోపాటుగా వాళ్ళ పిల్లలకి తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ లేదా వాళ్ళు తల్లి తండ్రి కలిసి సంపాదించిన సంపాదన కానీ ఏదైనా ఉంటే ఆ పిల్లలకి వాటిపై హక్కు రాదు, వాళ్ళు వాటికి హక్కుదారు కారు అని కూడా ఆ తీర్పులో చెప్పింది. దినేష్ ఉపాధ్యాయ్ ఎవరైతే ఈ దంపతులని కోర్టులో అపియర్ అయ్యారో దంపతుల తరఫున ఆయన ప్రకారము